విశాఖ గాజువాక సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. వాటిపై అందరూ అప్రమత్తంగా ఉండాలి. సిటీ పోలీసు కమిషనర్ బాగ్చి. సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. వాటిపై అందరూ అప్రమత్తంగా ఉండాలి. సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి. గాజువాక సెల్లెస్ట్ కమ్యూనిటీలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు పాల్గొన్న కమిషనర్ దేశంలో జరుగుతున్న నేరాల కంటే సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. ఆన్లైన్లో కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్తో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. దేశంలో దారి దోపిడీ, హౌస్ బ్రేకింగ్, దొంగతనాల వలన 80 కోట్లు దొంగలు తస్కరిస్తే ఒక్క సైబర్ నేరాల వలన 220 కోట్లకు పైగా నేరగాళ్లు తస్కరిస్తున్నారు. మొబైల్స్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. పెహల్గాం వార్ తర్వాత పాకిస్తాన్ హ్యాకర్స్ ఇండియా వెబ్సైట్లను హ్యాక్ చేశారు. గాజువాక సీఐకి నగర పోలీస్ కమిషనర్ డబ్బులు కావాలని మెసేజ్ వచ్చింది. సీఐ పోలీస్ కమిషనర్కు ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ప్రోగ్రామ్ భాగంగా మొట్టమొదటిసారిగా ఒక గేటెడ్ కమ్యూనిటీ సెలెస్ట్ ఇక్కడికి గాజువాక ఇక్కడికి రావడం జరిగింది. ఈ సెలెస్ట్లో నివసిస్తున్న చాలామంది ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారండి. ఈరోజు సైబర్ నేరాల మీద ఒక అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సైబర్ నేరాల వల్ల పౌరులు ఎలా నష్టపోతున్నారండి, నేరాలు అరకట్టాలంటే ఎటువంటి ప్రికాషన్స్ మనం పాటించాలి, దాని మీద వివరంగా చర్చించడం జరిగింది. కొన్ని సూచనలు, కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. గాజువాక సెలెస్ట్ లో నివసిస్తున్న అందరూ ఈ సూచనలు, సలహాలు కుటుంబ సభ్యులందరికీ, స్నేహితులందరికీ, తెలిసిన వాళ్ళందరికీ తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. మనం అందరం జాగ్రత్తగా ఉంటే, మనం అందరం అలర్ట్గా ఉంటే మనం సైబర్ నేరాలు పూర్తిగా అరికట్టగలుగుతాం. ఆ సైబర్ మోసగాళ్ళు కూడా వైజాగ్లో ఎటువంటి నేరం చేయలేరని నేను ఆశిస్తున్నా. సో ఎవరికైనా ఏదైనా అనుమానం ఉంటే నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799. అదే మాదిరిగా ఇక్కడ నివసిస్తున్న ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే, పగలు కానీ రాత్రి కానీ ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటే, ఏదైనా సమాచారం చెప్పాలనుకుంటే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. వైజాగ్ సిటీ పోలీస్ అండ్ గాజువాక పోలీస్ 24/7 సెలెస్ట్ ప్రజలందరికీ అండగా ఉంటారని ఈ సందర్భంలో అందరికీ మరొకసారి హామీ ఇస్తున్నాం. లాస్ట్ 2 months నుండి ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో పెట్టున్నాం. ఇప్పుడు స్కూల్, కాలేజ్ సెలవు కాబట్టి ఈ టైం గేటెడ్ కమ్యూనిటీ దగ్గరికి వచ్చి మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుండి స్కూల్, కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ప్రతి స్కూల్, కాలేజ్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు గ్రామాల్లో కూడా అవగాహన కార్యక్రమం మనం కొన్ని పెట్టాము. రేపు కూడా పెందుర్తిలో కొన్ని గ్రామాల్లో అక్కడికి వెళ్తున్నాం. అక్కడ కూడా అవగాహన కార్యక్రమం పెట్టున్నాం. ఒకవైపు గ్రామంలో, మరోవైపు గేటెడ్ కమ్యూనిటీలో, మరోవైపు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో కూడా ఈ ప్రోగ్రాం పెట్టున్నాం. మన లక్ష్యం ఒకటే, వైజాగ్లో ఉన్న ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి. నేరాలు అరికట్టడానికి మనం కలిసికట్టుగా ప్రయత్నం చేయాలి. బస్ స్టాప్లో ర్యాగింగ్ గురించి మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అందరికీ. సూపర్ 6 హామీలను అమలు చేయలేక చంద్రబాబు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో వైఎస్ఆర్సీపీ నేతలనే కాదు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి అధికారులను సైతం వేధించడం అత్యంత జుగుత్సాకరం అని వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత రాక్షసంగా వ్యవహరిస్తోంది, ఎంత అప్రజాస్వామికంగా పరిపాలిస్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలన్నటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రతిజ్ఞ చేస్తూ ప్రతిరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షబూని నిరంతరము మారణ హోమం జరిపిస్తున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటం ద్వారానే మనం అధికారంలో కొనసాగగలము అనేటువంటి ఒక ఆలోచనతోటి
వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అనేక రకాలైనటువంటి దాడులు దౌర్జన్యాలు చేయటమే కాకుండా ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులతో సహా శాసనసభ్యులతో సహా నాయకులు కార్యకర్తలతో సహా అందరినీ కూడా వేధింపులకు గురి చేయటమే కాకుండా చివరకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళంతా కూడా అతి ముఖ్యంగా వ్యవహరించినారు అన్నటువంటి కారణం మోపి వాళ్ళనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్లలోకి వేయటం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా తను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోవటం మూలంగా నెరవేర్చేటువంటి ఉద్దేశం కూడా తనకు లేకపోవటము, సూపర్ 6 అన్నటువంటి పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాదాపు సంవత్సరమైనా కూడా వాళ్ళు పాలనలోకి వచ్చి ఇప్పటి వరకు ఒక్క ప్రజామోదమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఒక్కదాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా నిరంతరము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రకంగా ప్రతి నెల అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అధికారుల్ని జైళ్లలోకి పంపే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. దీనికి పరాకాష్ఠగా నిన్న మద్యం కుంభకోణం అనేటువంటి పేరుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయటం ఒక పరాకాష్ఠ. వాళ్ళిద్దరికీ కూడా ప్రభుత్వంలో చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు పేరుగాంచినటువంటి వాళ్ళు. ధనంజయ రెడ్డి చాలా నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్ అని, కృష్ణమోహన్ రెడ్డి గారు పనిచేసిన కాలమంతా కూడా చాలా నిబద్ధతతోటి పనిచేసినటువంటి ఆఫీసర్ అని వీళ్ళకందరికీ కూడా చాలా మంచి పేర్లు ఉన్నాయి. అలాగే ఐపీఎస్ ఆంజనేయులు గారు కావచ్చును, ఎవరైనా కావచ్చును, వీళ్ళకందరికీ కూడా వాళ్ళ విభాగాలలో అత్యంత మంచి పేరును సంపాదించుకొని వాళ్ళు ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు. ఒక తప్పుడు ఆరోపణతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా రాజకీయంగా నాశనం చేయటానికే పనిగట్టుకొని ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని విజయవాడ నగరంలో వేలాది మందితో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర దేశ విభజన జరిగినప్పటి నుంచి 1947 దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంతత చూడాల. అడ్డగోలుగా లక్షలాది మంది నరికేశారు అప్పుడు పాకిస్తాన్ విభజనప్పుడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని, పాకిస్తాన్ని వాళ్ళు ఏలుకోలేక బలపడుతున్న మన దేశం, అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కి నెట్టాలి, అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. ముఖ్యంగా ముంబైలో 26/11 అప్పుడు తాజ్మహల్లో హోటల్ పైన కసబ్ లాంటి తీవ్రవాదులు 72 గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారో మీకు తెలుసు. అలాగే బాంబే పేలుళ్ళు కానీ, కోయంబత్తూరులో బాంబు పేలుళ్ళు కానీ, అలాగే గోకుల్ చాట్ కానీ, గోకుల్ చాట్ పేలుళ్ళు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్ళు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు, వీటన్నిటికీ వెనక పాకిస్తాన్ హస్తం ఉంది. వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని, ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇట్లా తిరగలుగుతున్నామంటే జమ్మూ కాశ్మీర్లో కానీ, హర్యానాలో కానీ, రాజస్థాన్లో కానీ, సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు. మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం, మేము ధైర్యం చెప్పడం, అలాగే స్థానికంగా మనకి భారతదేశం లోపల
ఎవరైనా సరే, సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశం ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ని కానీ బలహీనపరిచే విధంగా, హింసపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం, వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు. ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి, నిలబడాలి మన వాళ్ళ కోసం. అలాగే మురళీ నాయక్ 23 ఏళ్ళ కుర్రవాడు మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడాల, సినిమాలు చాంటింగ్ చెప్పలా, భారత్ మాతాకి జై చెప్పాడు. ఎప్పుడైతే భారత్ మాతని ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశ పౌరులు. సినిమాలు రావచ్చు, సినిమాలు పోవచ్చు. మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు, హీరోలు ఎవరు మాట్లాడలేదు, బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళెవరు కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. దే ఆర్ మేర్ ఎంటర్టైనర్స్, దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్. అంతకు మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి. దేశభక్తి ఇక్కడ ఉన్నది ఒక మురళీ నాయక్ లాంటి వాడు, 23 ఏళ్ళ కుర్రవాడు. పోతే సైనికుడిగా పోవాలి, దేశాన్ని కాపాడుతూ పోవాలి. అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం? తల్లిదండ్రులకి ఏం చెప్పగలం? ఒకటి దేశం కోసం ప్రాణాలు ఒడ్డేసి వెళ్ళిపోయిన మురళీ నాయక్ ఆత్మ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తుంది. చంద్రబాబు అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీని నాశనం చేయాలని, వైఎస్ జగన్ నాయకత్వంను నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. వైఎస్ఆర్సీపీపై కక్షతో నిరంతరం దుర్మార్గంగా పనిచేస్తుంది అని మాజీ మంత్రి అంబటి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకున్నారు. ఇంకా కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి సందర్భం. కొంతమందిని అయితే లోపల పెట్టి 2 నెలలు 3 నెలల తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ లేటెస్ట్గా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు. సరే, రాజకీయ నాయకులు కక్షలు వాటిని పక్కన పెడితే ఐపీఎస్ ఆఫీసర్స్ని, 2 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నిన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు, చాలా 60 సంవత్సరాల దాకా, అంటే సుమారుగా 30-40 సంవత్సరాలు ఐఏఎస్గా పనిచేసి అనేక కీలకమైనటువంటి పోస్టుల్లో, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక కీలకమైన బాధ్యతలు పోషించినటువంటి ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, 2 అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎంఓలో పనిచేశారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిద్దరిని అరెస్ట్ చేశారు. అంతకుముందు బాలాజీ గోవిందప్ప వికాట్ సిమెంట్ సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెంట్, అతన్ని అరెస్ట్ చేశారు. ఈ సంవత్సర కాలం అంతా కూడా అరెస్టుల పర్వం. అరెస్టులు చేయటం, బెదిరించటం, ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన అబ్బాయి తోడై 2 కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇదేం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి. గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో వ్యూహాత్మకంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీతో కలిశాడు. అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టించారు. సిబిఐ ఎంక్వైరీ పేరుతో అనేక మంది జైలు పాలు చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 16 మాసాలు జైల్లో నిర్బంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం. మళ్ళా ఏం జరిగిందో తర్వాత మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అణిచేయాలనుకున్న చంద్రబాబు నాయుడు
లేదా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిచివేయబడలేదు సరికదా, బ్రహ్మాండమైనటువంటి దేదీప్యమానంగా వెలుగులోకి వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కలిసిందో చంద్రబాబు నాయుడుతో, ఆ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కించిత్తు కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ కూడా మళ్ళీ రిపీట్ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనే ఉద్దేశంతో అధికారుల మీద కూడా ఇవాళ కేసులు పెట్టి అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సరే, వీ విల్ ఫైట్ అవుట్, లీగల్గా ఫైట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కొంతమందికి రిలీఫ్ ఇచ్చింది. భవిష్యత్తులో మళ్ళా ఈ లీగల్ ఫైట్ అనేది కంటిన్యూస్గా జరిగేటటువంటి విషయమేను. ఈ ప్రజాస్వామ్య దేశంలో మేము దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని మనం చేస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా ఆయనకి ఏదో బాగా కోపం ఉన్నట్టుంది. ఎందుకంటే ఆయన కూడా 53 రోజులు జైల్లో ఉన్నాడు కదా. నేను 53 రోజులు జైల్లో ఉన్నాను, నేను 53 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు అందరూ కూడా జైల్లో ఉండాలి అనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నాడు. స్కిల్ స్కామ్, ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళాడు, రాజమండ్రిలో ఉన్నాడు. మీ అందరికీ తెలుసు కదా. ఎక్కడిదా స్కిల్ స్కామ్ మేము పెట్టామా? అది ఈడీ వెలుగులోకి తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. దాని ఫాలోఅప్లో ఆయన అనివార్యంగా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు స్కాములు చేయడంలో చంద్రబాబుకు మించిన వాడు ఎవరూ లేరు, ఈ దేశంలోనే ఎవరూ లేరు. అంత దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద కక్షతో లేని స్కామ్, లిక్కర్ స్కామ్ అంట. నాకు అర్థం కాల లిక్కర్ స్కామ్ ఎక్కడ లేని విధంగా నేను మనవి చేస్తున్నా. లిక్కర్ ఈ రాష్ట్రంలో నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా లిక్కర్ అంతా కూడా ప్రభుత్వమే అమ్మింది. ప్రైవేటు వాళ్ళకి ఎవరు అమ్మలా, ప్రైవేటు వారు ఎవరు దీనిలో జోక్యం చేసుకోవాలా. ప్రభుత్వమే అమ్మినటువంటి సందర్భం, టైం టు టైం అమ్మారు. లిక్కర్ అమ్మకాలు తగ్గించేటటువంటి కార్యక్రమం చేశారు, పెంచే కార్యక్రమం చేయలే. పెందుర్తి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం విజయవంతం. పెందుర్తి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం విజయవంతం. ఈరోజు ఉదయం 10 గంటల నుండి పెందుర్తి మండలం చింతలగ్రహారం గ్రామంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతో పాటు పలు వైద్య విభాగాల సేవలు అందించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి గారు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమానికి జోన్ 2 లా అండ్ ఆర్డర్ డీసీపీ శ్రీమతి మేరీ ప్రశాంతి గారు, సౌత్ ఏసీపీ శ్రీ త్రినాథ్ గారు, చింతలగ్రహారం సర్పంచ్ శ్రీమతి దాడి గోపి వెంకటలక్ష్మి గారు, ఎక్స్ సర్పంచ్ శ్రీ ఆళ్ల తాతారావు గారు, ఎక్స్ఎంపీపీ శ్రీమతి కాళ్ళ వరలక్ష్మి గారు ముఖ్యులుగా హాజరైనారు. వైద్య సేవల కొరకు డాక్టర్ వంశీధర్ పుత్రేవు, వృందా క్యాన్సర్ హాస్పిటల్ ఆరిలోవా, అనిల్ నీరుకొండ హాస్పిటల్ నుండి గైనకాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, పిల్లల వైద్యం, డెంటల్, కన్ను, ఈఎన్టీ విభాగాలకు చెందిన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చింతలగ్రహారం మరియు పరిసర గ్రామాల నుండి సుమారు 300 మంది ప్రజలు హాజరై వైద్య సేవలు పొందారు. ప్రజలు పోలీస్ విభాగం చేపట్టిన ఈ మానవతా కార్యక్రమాన్ని ఎంతగానో అభినందించారు. ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్న పోలీస్ శాఖను అభినందిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.